ఒక మేజర్ అప్డేట్ అండి. తిరుపతికి ఎవరైతే రావాలనుకుంటున్నారో దర్శనానికి, ఓకే, స్టెప్స్ ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి టోకెన్స్ వచ్చేసి ఇప్పుడు స్టెప్స్ మీద ఇవ్వట్లేదు. స్టెప్స్ మీద ఏది మన శ్రీవారి మెట్లకైతే ఇవ్వట్లేదు. అలిపిరి తెలియదు కానీ శ్రీవారి మెట్లకు కూడా ఇవ్వట్లేదు. శ్రీవారి మెట్లకు వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, అలిపిరి దగ్గర ఏదైతే ఇది ఉందో ఈ బ్యాక్ సైడ్ భూదేవి కాంప్లెక్స్ అనమాట, అది క్యూ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి శ్రీవారి మెట్లకు టోకన్లు ఇస్తారు. ఇక్కడ నుండే బై 12కి ఇక్కడికి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత 1 o'clock 2 o'clockకి వాళ్ళు టోకన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే మీకు అలిపిరికి కావాలనుకుంటే అటు బ్యాక్ సైడ్ ఉంది, ఇంకో క్యూ ఉంది. ఆ కాంప్లెక్స్లో వచ్చేసి అలిపిరి వాళ్ళకి టోకన్స్ ఇస్తున్నారు. మళ్ళీ తెలీదు ఇక్కడ అలిపిరి వాళ్ళకి టోకన్స్ ఇస్తున్నారా లేదో తెలియదు. ఇదివరకు అయితే స్టెప్స్ ఎక్కిన తర్వాత మధ్యలో మనకు టోకన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, టోకన్స్ ఇక్కడనే ఇస్తున్నారు. సో ఎవరైతే ఫ్రీ దర్శనం కానీ అలిపిరి స్టెప్స్ ఫుట్పాత్ బై ఫుట్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ టోకన్ తీసుకోవాలి. శ్రీవారి అలిపిరికి మాత్రం మీరు టోకన్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. బికాజ్ దానికి ఏం టైం స్లాట్ లేదు. శ్రీవారి మెట్లకు మాత్రం టైం స్లాట్ ఉంది. సో ఆ టైం స్లాట్ తీసుకోవాలనుకుంటే మీరు కంపల్సరీగా టోకెన్ తీసుకోవాలి. ఇవాళ టోకెన్ తీసుకుంటే మీకు దర్శనానికి స్లాట్ రేపటికి ఇస్తారన్నమాట. సో మీరు ఎవరైతే శ్రీవారి మెట్ల కోసమే వస్తున్నారనుకోండి, మీరు ఇక్కడ టోకెన్ తీసుకొని ఒక రోజు రెస్ట్ తీసుకోండి. లేకపోతే ఇక్కడ కింద చుట్టుపక్కల ఏవైతున్నాయో తిరిగేసి అన్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మీరు ఆ టైం స్లాట్కి మీరు వెళ్ళాలి. టైం స్లాట్ ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ కిందికా లేకపోతే పైకి అన్నది తెలీదు. ఫర్దర్గా నేను అప్డేట్ చేస్తాను. ఓకే.